తెలుగు రాజకీయాల్లో టీవీ5 మూర్తి మరియు జాడా శ్రవణ్ మధ్య జరిగిన తాజా చర్చ వేదిక సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత వీడియో టీవీ5 మూర్తి చర్చ సమయంలో ప్లే చేయడం ద్వారా జాడా శ్రవణ్ ఇరకాటంలో పెట్టాలని చూశారు. అయితే ఈ అనూహ్య పరిణామానికి జాడా శ్రవణ్ ఏమాత్రం తడబడకుండా తనదైన శైలిలో స్పందించారు. ఈ వీడియో ప్లే చేయడం ద్వారా తన గౌరవానికి భంగం కలిగిందని భావించిన జాడా శ్రవణ్ అదే వేదికపై బీఆర్ నాయుడు వ్యవహార శైలిని ఎండగట్టడం గమనార్హం. ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో ఒక వ్యక్తికి సంబంధించిన పాత వీడియోలను లేదా వివాదాస్పద అంశాలను వారికి తెలియకుండా ప్లే చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీవీ5 మూర్తి చేసిన ఈ పని వల్ల జాడా శ్రవణ్కు పరువు పోయిందని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం జాడా శ్రవణ్ ఈ పరిస్థితిని ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ నాయుడు వంటి ప్రముఖుల ప్రస్తావన రావడం ఈ గొడవకు మరింత రాజకీయ రంగు పూలిమినట్లయింది. బీఆర్ నాయుడు ఈ మొత్తం వ్యవహారంపై చాలా తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. తన పేరును మరియు తన ప్రతిష్టను ఇటువంటి వివాదాల్లోకి లాగడం సరికాదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. మీడియా సంస్థల రేటింగ్స్ కోసం వ్యక్తిగత దూషణలకు లేదా ఒకరికి పరువు తీసేలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జాడా శ్రవణ్ మరియు బీఆర్ నాయుడు మధ్య గతంలో ఉన్న సంబంధాలు లేదా వైరుధ్యాలు ఈ వీడియో ద్వారా మళ్ళీ తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ గొడవలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. మూర్తి పక్షాన నిలిచిన వారు ఒక వ్యక్తి వాస్తవ స్వరూపాన్ని బయటపెట్టడంలో తప్పు లేదని వాదిస్తుంటే, జాడా శ్రవణ్ మద్దతుదారులు మాత్రం ఇది ముమ్మాటికి వ్యక్తిత్వం హననమే అని గొంతెత్తుతున్నారు. జాడా శ్రవణ్ తన వివరణలో ఆ వీడియోలో వెనుక ఉన్న అసలు నిజాన్ని మరియు ఆ సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజమే, కానీ ఒక వ్యూహం ప్రకారం టీవీ స్టూడియోలోనే పరువు తీయాలని చూడడం జర్నలిజం విలువలకే విరుద్ధమని ఆయన మండిపడ్డారు. మరోవైపు బీఆర్ నాయుడు రియాక్షన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన ఈ వివాదం నుండి తనను తాను దూరంగా ఉంచుకోవాలని చూసినప్పటికీ జాడా శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను స్పందించేలా చేశాయి. ఈ మొత్తం తతంగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిగత దాడులు మరియు పెరిగే అవకాశం కనిపిస్తుంది. టీవీ చర్చలు కేవలం సమస్యల మీద కాకుండా వ్యక్తుల పరువు తీయడం మీద దృష్టి పెడితే ప్రేక్షకులు కూడా ఇటువంటి చర్చలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. చివరగా, ఈ వీడియో గొడవ వల్ల జాడా శ్రవణ్కు నష్టం జరిగిందా లేక లాభం చేకూరిందా అనేది పక్కన పెడితే టీవీ5 మూర్తి మరియు బీఆర్ నాయుడుల మధ్య ఉన్న సమీకరణాలు కూడా ఈ ఘటనతో మారే అవకాశం ఉంది. జాడా శ్రవణ్ తన పరువు తీసిన వారికి న్యాయపరంగా బుద్ధి చెబుతారని సంకేతాలు ఇవ్వడం ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పేలా ఉంది. మీడియా హౌసులు తమ పరిమితులను గుర్తుంచుకోవాలని మరియు వ్యక్తుల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలని ఈ ఘటన ఒక పాఠాంశం నిలుస్తుంది.